నీట్ పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పోటీ పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక అడుగు వేసింది. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు 2 ఏళ్ల క్రితం తీసుకువచ్చిన చట్టానికి సవరణలు చేస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ సవరణ బిల్లు 2026ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన వేళ పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చట్టం తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును లోక్సభ సభ్యులకు సర్క్యులేట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులపై ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసులో ఛార్జ్షీట్ దాఖలైతే 3 నెలల్లోపే విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. పేపర్ లీకేజీ సంఘటనలపై దర్యాప్తును కేవలం 2 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని బిల్లు స్పష్టం చేస్తుంది. పరీక్షల్లో అక్రమాలకు లేదా పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు అలాగే 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ముఠాలుగా ఏర్పడిన పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత నేరస్తులకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.